ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున నేను స్కూల్కి పిల్లల్ని తోలిచ్చి రిటర్న్ వస్తున్నా అనమాట. ఇంటికి నడుచుకుంటూ వస్తున్నా. అయితే ఒక ఆంటీ ఎవరో నాకు కూడా తెలియదు. ఆంటీ డైలీ మమ్మల్ని చూస్తూ ఉంటుందంట. ఆ ఆంటీ మమ్మల్ని పిలిచి మరి నాకు ఇవి ఇచ్చింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. ఏమేమి ఇచ్చిందో ఒకసారి చూద్దాము, బయటికి తీద్దాము. అరటికాయలు, వాళ్ళకు చెట్టు ఉందంట, 4 ఇచ్చింది అరటికాయలు. ఈ చాక్లెట్లు ఇచ్చింది. చాక్లెట్లు వాళ్ళ అబ్బాయి ఫారెన్లో ఉంటాడంట, ఫారెన్ నుంచి తెచ్చిందంట. కొన్ని మిలిగితే మాకు ఇచ్చింది. అందరికీ ఇంకా మాకు మిలిగినాయంట. ఇంకా మా పిల్లలు తింటారుగా, తీసుకెళ్ళమ్మా అన్నది. సరే అని పట్టుకొచ్చిన ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా బాట పంటి పోయేటోళ్ళు పిలిచి, ఎవరో తెలియదు, మూతి ముక్కు తెలియని మనుషులకి ఇట్లా పిలిచి ఇచ్చేటోళ్ళు ఈ రోజులల్లో అనిపించింది ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఆంటీ. ఈ అరటికాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఎంత ముద్దుగా దుబ్బుగా ఉన్నాయో, చాలా బాగున్నాయి ఈ అరటికాయలు. ఇవి మగ్గినాక పిల్లలకి ఇవ్వమ్మా అన్నది. సరేలే ఆంటీ ఇస్తా అన్న. ఇవేమో ఫ్రిడ్జ్లో పెట్టు అన్నది. పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వమ్మా అన్నది. సరే ఆంటీ ఇస్తా అన్న. ఆల్రెడీ నేను ఈ ప్యాకెట్లో ఒకటి తిన్నా ఫ్రెండ్స్. చాలా బాగుంది టేస్ట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజుల్లో ఇట్లా రా ఫ్రెండ్స్ అనిపించింది నాకైతే. ఎవరన్నా బాట పంట పోయేటప్పుడు కొన్ని వాటర్ ఇవ్వమ్మా అని ఇంటి ముందరికి వస్తే లేవు అని ఎలగొట్టేటోళ్ళని చూసిన ఫ్రెండ్స్. చాలామంది చూసిన ఇట్లా. నాకైతే ఈ ఆంటీని చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజులో కూడా ఇట్లా బాట పంట పోయేటోళ్ళకు ఇట్లా ఇవ్వడం, పిలిచి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. థ్యాంక్స్ ఆంటీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.